ఓర్ని కొంపదీసి డైలాగ్ జాన్వీ కపూర్ గారిదా ఏంటి? మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలో మన తలా బుచ్చిబాబు గారు ఆ మాస్ డైలాగ్ ని చాలా క్యూట్ గా అయితే చెప్పాడు కదా. అదేనండి, ఎగస్ పార్టీ వాళ్ళకి దోల తీసి దోప పెట్టాలంటే ఈ మాత్రం మంట ఎట్టాలేరా అని ఒక డైలాగ్ అయితే చెప్పాడు కదా. అది రామ్ చరణ్ గారి డైలాగ్ అని మన అందరం అయితే అనుకున్నాం. కానీ కొద్దిగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అది జాన్వీ కపూర్ గారి డైలాగ్ అనే డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి అచ్చి అమ్మ అంటే మన జాన్వీ కపూర్ గారి ఫస్ట్ లుక్ అయితే చూసుకోండి. అప్పుడు 2 పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. ఒక పోస్టర్ పక్కన పెడితే ఈ పోస్టర్ లో కనుక మీరు చూసుకుంటే జాన్వీ కపూర్ గారు ఒక జీప్ లో అయితే మనకైతే కనపడతారు. ఆ జీప్ వెనకాల ఉన్న సెటప్, ఆ గెటప్ ఇవన్నీ చూస్తుంటే మనకైతే క్లియర్ కట్ గా అయితే అర్థమైద్ది ఏదో ఎలక్షన్ ప్రచారానికి వెళ్తున్న స్టిల్ అని. అయితే జాన్వీ కపూర్ గారి జీపు ఆ స్టిల్ ఏదైతే ఉందో సేమ్ చిక్రీ సాంగ్ లో కూడా మనం అయితే చూస్తాం. సేమ్ ఇదే జీప్ ఏదైతే ఉందో మార్నింగ్ బుచ్చిబాబు గారు డైలాగ్ చెప్పారు కదా, ఆయన వెనకాలే ఈ జీప్ అయితే కనపడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా ఆవిడ ఆ జీప్ వేసుకుని ఎలక్షన్ ప్రచారానికే వెళ్ళుంటే ఇప్పుడు ఖచ్చితంగా బుచ్చిబాబు గారు చెప్పిన ఎగస్ పార్టీ డైలాగ్ ఏదైతే ఉందో అది మన జాన్వీ కపూర్ గారిదే అయ్యి ఉంటది. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఎలక్షన్ ప్రచారంలో అయితే ఉంది. ఎలక్షన్ ప్రచారం అన్నాక మన పార్టీ కొంతమంది ఉంటారు, అవతల వాళ్ళ పార్టీ కొంతమంది అయితే ఉంటారు. ఆ డైలాగ్ ప్రకారం ఎగస్ పార్టీ వాళ్ళకి అయితే దోల తీర్చాలని ఆ డైలాగ్ అయితే ఉంది. మరి అది జాన్వీ కపూర్ గారే చెప్పారా అనే డౌట్ అయితే మనందరికైతే వస్తుంది. చూద్దాం అది జాన్వీ కపూర్ గారి డైలాగా లేకపోతే మన రామ్ చరణ్ గారి డైలాగా అని. ఇంక ఇది పక్కన పెడితే పొద్దున వచ్చిన వీడియోలో ఒక ఫ్రేమ్ అయితే ఉంది. మార్నింగ్ దాని గురించి అంత ఇదిగా అయితే మనం అయితే మాట్లాడుకోలేదు. అదేంటంటే పోలీస్ స్టేషన్ సీన్ అనమాట. ఈ సీన్ లో కనుక మీరు చూసుకుంటే ఈ చివర మహిమ్ మధు గారు అయితే ఉన్నారని మనం అయితే మాట్లాడుకున్నాం. మహిమ్ మధు గారి యువతలే మన కమెడియన్ సత్య అయితే ఉన్నాడు. కమెడియన్ సత్యకి ఎదర ఎవరున్నారంటే మన యానిమల్ సినిమాలో వెపన్ డీలర్ ఉంటాడు కదా, ఆయన అయితే ఉన్నాడు. ఆయన పేరేంటంటే మరాఠీ యాక్టర్ ఉపేంద్ర గారు అనమాట. నిజంగా మేక్ ఓవర్ ఏంటండి బుచ్చిబాబు గారు ఒక్కొక్కరికి అలాగిచ్చారు. ఇంక ఇది పక్కన పెడితే వెనకాల మన కమెడియన్ సత్య వేసుకున్న టీషర్ట్ కనుక మీరు గమనిస్తే సేమ్ ఇదే టీషర్ట్ తో చిక్రీ సాంగ్ లో కూడా ఆయన అయితే కనపడతాడు. చిక్రీ సాంగ్ లాస్ట్ లో టన్నల్లో మన రామ్ చరణ్ గారు అయితే రైలు పట్టాల దగ్గర స్టెప్ వేస్తా అయితే ఉంటారు. అప్పుడు సత్య గారు రామ్ చరణ్ గారు పక్కనే ఉంటాడు. అప్పుడు ఆయన వేసుకున్న టీషర్ట్ కూడా సేమ్ ఇదే అనమాట. కాబట్టి మనం అయితే ఒకటైతే ఫిక్స్ అయిపోవచ్చు, ఆ జైల్లో చితక్ కొట్టించుకుంటున్న బ్యాచ్ మొత్తం కూడా మన రామ్ చరణ్ గారి గ్యాంగ్ అని. అయితే రామ్ చరణ్ గారు అయితే అక్కడైతే మనకైతే కనపడలేదు. మరి రామ్ చరణ్ గారు వాళ్ళని కాపాడడానికి వస్తాడా? వాళ్ళందరినీ జైల్లో వేసి కొట్టినందుకు ఆ పోలీస్ ఆఫీసర్ల పైన అలాగే వాళ్ళని జైల్లో వేసి కొట్టించిన వాళ్ళపైన మనోడు రివెంజ్ తీర్చుకుంటాడా? అసలు ఈ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అయితే అందరిలోనే ఉంది. మరి ఈ విధంగా పొద్దున వచ్చిన వీడియోలో ఇండైరెక్ట్ గా చాలా విషయాలు అయితే మన బుచ్చిబాబు గారు అయితే చెప్పాడు. ఇంక ఇది పక్కన పెడితే అప్పట్లో పూజా శర్మని వీడియో ఒకటైతే రిలీజ్ అయింది కదా, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో దాని ఎక్స్టెండెడ్ వర్షన్ ఇప్పుడు మనం చూడబోయే సెకండ్ సింగిల్ అయితే ఉంటది. ఇంక ఇది పక్కన పెడితే నాకు ఇక్కడ ఉన్న కన్సర్న్ ఏంటంటే ఈ పెద్ద సినిమా ఏదైతే ఉందో శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా అనమాట. అయితే మార్నింగ్ వచ్చిన వీడియోలో కనుక మీరు చూసుకుంటే ఆ లాస్ట్ డైలాగే మనం అయితే ఎగ్జాంపుల్గా అయితే తీసుకుందాం. ఫస్ట్ టైం విన్నప్పుడు ఆ డైలాగ్ అయితే నాకైతే అర్థం కాలేదు. ఒక 2-3 సార్లు క్లియర్ కట్గా వింటే గానీ అది మనకైతే అర్థం కాలేదు. అంటే శ్రీకాకుళం భాష ఒకటైతే ఉంటది, దా భాష ఇప్పుడు మాట్లాడుకునేది కాదు, చాలా రూట్స్లోకి అయితే మన బుచ్చిబాబు గారు అయితే వెళ్ళిపోయాడు. మరి ఆ డైలాగ్స్ లైట్గా ఉంటే పర్లేదు కానీ ఆ డైలాగ్స్ కూడా అంతే లోతుగా రాసుకుంటే మరి అందరికీ అర్థం అయిద్దా లేదా అనే క్వశ్చన్ అయితే నాకైతే ఖచ్చితంగా ఉంది. మరి అది మీకేమనిపించిందో అదైతే చెప్పండి. నాకు అనిపించింది అయితే నేనైతే చెప్పా. మరి అదనమాట మ్యాటర్. ఒకవేళ పొద్దున్న చెప్పిన డైలాగ్ నిజంగా జాన్వీ కపూర్ గారిదే అయితే నిజంగా ఆవిడ క్యారెక్టర్లో ఉన్న పొగరు ఏ రేంజ్లో ఉంటుందో మనకు ఆ డైలాగ్ వింటేనే అర్థం అవుతుంది. ఆవిడ ఫస్ట్ లుక్ చూసుకున్న చిక్రీ సాంగ్లో ఆవిడ బాడీ లాంగ్వేజ్ చూసుకున్న ఆవిడ బలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ అని మనకైతే అర్థమవుతుంది. మరి ఎంత బలుపా అనిపించింది ఈ డైలాగ్ కనుక ఒకవేళ ఆవిడదే అయితే. చూద్దాం. మరి సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డైమండ్ అనమాట. అది అప్పల్ సూరి క్యారెక్టర్ కావచ్చు, పెద్ది క్యారెక్టర్ కావచ్చు, మన జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఒక్కొక్క రకంగా అయితే చెప్పుకుంటున్నారు.
మరి చూద్దాం ఈ సినిమా ట్రైలర్ వచ్చాక కానీ మనకైతే అసలు ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందన్న క్లారిటీ అయితే మనకైతే తెలీదు. ఇంక ఇది పక్కన పెడితే సెకండ్ సింగిల్ అప్డేట్ నెక్స్ట్ వీకెండ్లో వస్తే ఈ లోపు అయితే రాదు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.